హాయ్ అండి, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన, హెల్దీ అయిన, పిల్లలకి అయినా పెద్దలకైనా ఎంతో టేస్టీ అయిన మైసూర్ రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఇది చాలా సింపుల్గా రోజు చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. ఇది నేను ఒక దగ్గర తిన్నానండి, ఖచ్చితంగా అదే టేస్ట్ వస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. ఎంతో టేస్టీ అయిన మైసూర్ రసం ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోయి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ అంతా చింతపండు, ఒక 6 నుంచి 7 వరకు నాటు టమోటాలు తీసుకున్నాను. ఈ నాటు టమోటాలు అయితేనే బాగుంటాయండి. కొంచెం 1 టీ గ్లాస్ నిండా పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు అయితే ఇలా నానబెట్టుకున్నాను. ఈ టమాటాలు ఇవన్నీ బాగా కడుక్కోవాలి. చింతపండును కూడా బాగా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా తొడిమెలన్నీ కట్ చేసిన తర్వాత చింతపండు, టమాటాలు 2 1 లీటర్ వరకు వాటర్ని పోసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోగా పెసరపప్పు కూడా కడుక్కొని పెసరపప్పును కూడా మనం కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు మనం ఒక 2 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాం. చూడండి, ఇవైతే ఉడికిపోయాయి కదా. పైన తొక్కు అయితే తీసేసుకొని ఈ విధంగా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి. లేకపోతే చేత్తో బాగా పిసుక్కున్నా సరిపోతుందండి. ఈ డస్ట్ని మొత్తం తీసేసిన తర్వాత కుక్కర్లో వేసుకొని కొంచెం పసుపు, తగినంత ఉప్పు, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది గ్యాస్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఈలోగా మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి. శనగపప్పు, కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, ఇవి బాగా వేగిన తర్వాత ఒక 5-6 ఎండుమిర్చి తుంపలుగా చేసుకొని వేసుకోండి, బాగా వేగుతాయి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని వేయించుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకొని వీటిని చల్లారించిన తర్వాత మనం మిక్సీకి అయితే పొడి పెట్టుకునేటప్పుడు దీంట్లోకి 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొడి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోగా చూడండి, ఇవైతే మరుగుతున్నాయి కదా. ఇలా మరిగేటప్పుడు నేను మిక్సీకి అయితే పట్టి పెట్టుకున్నాను. మరిగేటప్పుడు పప్పునైతే ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికే దాంట్లో మరిగే రసంలో అయితే కొంచెం కొత్తిమీరను వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీకి పట్టి పెట్టుకున్న పౌడర్ని అయితే దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. చూసి యాడ్ చేసుకోండి, లేకపోతే రసం పలుచుగా కాకుండా గట్టిగా అయిపోతాయి. ఈ విధంగా వేసుకొని 2 నిమిషాలు మరిగిన తర్వాత పక్కన పెట్టుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి. నేను వెన్నతో పోపు పెట్టుకుంటున్నాను. ఈ వెన్నతో అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రసం. 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఇవి బాగా వేగిన తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకొని మనం రసంలో పోపు వేసుకోవటమేనండి. చూడండి, ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు నేను ఈ తాలింపు అయితే రసంలో వేసేస్తున్నాను. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే రసం అయితే రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో చూస్తే రసం చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియచేయండి. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తిరుమల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.